హల్లెలూయా. బాగున్నారండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట కూడి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరం కూడా కాచి కాపాడి మరొక నూతనమైన దినాన్ని ఇచ్చి ఈరోజు సాయంకాల సమయంలో ఈ కోడికలో రావడానికి దేవుడు మనకి సహాయం చేశారు. ఆమేన్. యేసు ప్రభువు వారు చాలా మంచివారు, చాలా చాలా మంచివారు. బాగున్నారు కదా అందరూ? బాగున్నారండి? బాగున్నారండి? మాట్లాడారు. బాగున్నారా సార్? రైట్. మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం కొద్దిగా చదువుకుందండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనిషిని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతులు పునరుద్ధానం కలిగిన. ఆదామునందు అందరూ ఎలాగా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ బైబిల్ చదివారు కదండి? చదివారా? ప్రైజ్ లార్డ్. బైబిల్ తెచ్చుకున్నారు అందరూ? కొంతమంది బైబిల్ తెచ్చుకోలేదు. ఓకే, పర్వాలేదు, వాళ్ళు రేపు ఆదివారం అన్నా రేపు దినమైనా తెచ్చుకుంటారు. నమ్ముదాం, విశ్వాసం ఉందాం. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాట. కొరింథీ సంఘం. కొరింథీ అనేది ఒక పట్టణం. కొరింథీ అనేది ఒక పట్టణం. కొరింథీలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే మీకు తెలుసా? వ్యాపారం జరుగుతుంది. ఎక్కువగా అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చేవాళ్ళు. కొరింథీలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘం కట్టబడింది. కొరింథీలో సంఘం విశ్వాసం ఎలాగంటే అంత మంచోళ్ళు కాదు. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులు అంత మంచోళ్ళు కాదు. కొంతమంది దేవుని మాటకి వినేవాళ్ళు, కొంతమంది దేవుని యొక్క మాట ప్రకారం నడిచేవాళ్ళు. ఎందుకో ఈ పునరుద్ధానాన్ని గురించి, లేకపోతే ఎందుకో ఈ మరణాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడంటే వాళ్ళు పునరుద్ధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు మరణించి ఎలాగైతే లేచాడో తర్వాత మరణించిన వాళ్ళు అలా లెగుస్తారనేటువంటి ఒక నమ్మకం ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు కొంతమందికి లేదు. అర్థమవుతుందండి? కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో అలాగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా తిరిగి లెగుస్తారన్నటువంటి నమ్మకం కొంతమందికి లేదు. అందుకని పౌలు గారు ఏం చెప్పారంటే ఇప్పుడైతే ఈ మాట ఎప్పుడు చెప్పబడిందండి? ఇప్పుడైతే ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? ఇప్పుడైతే అనే మాట ఎప్పుడు చెప్పబడింది? చెప్పరా? చెప్పండి. ఇప్పుడే చెప్పబడిందా? చెప్పండి. మీకు తెలుసు జవాబు, కానీ చెప్పలేదండి. ఎప్పుడు చెప్పబడింది? పౌలు గారు ఈ పత్రిక రాసినప్పుడు చెప్పబడింది. అది ఈ కాలం మాట కాదు. కానీ ఇప్పుడు మనం దాన్ని ఎలా చేస్తున్నామంటే ఇప్పుడైతే అన్నాడు. అప్పటికి ఆ మాట జీవం కలిగింది, ఇప్పటికీ ఆ మాట జీవం కలిగింది అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడైతే. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను దినాన సమాధి చేయబడిన తర్వాత ఒకవేళ లెగిస్తే ఇప్పుడైతే
ఇప్పుడైతే ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిసారిగా లేచింది ఎవరు మృతుల్లో నుంచి? ఎవరండి? ఆ వాక్యంలో ఉంది, మీరు ఒకసారి చదవండి. 20వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి అక్క గారు. మనుషుల ద్వారా మరణం వచ్చింది. ఎవరి ద్వారా మరణం వచ్చిందండి? మనుషుల ద్వారా మరణం వచ్చింది. ఎలాగొచ్చింది? ఇది మనందరికీ తెలుసు. ఎలాగొచ్చింది చెప్పాలండి, అందరు చెప్పాలి. ఎలాగ మరణం వచ్చింది? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మరణం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనందరికీ తెలిసిన విషయం, సత్యం అండి. సండే స్కూల్ పిల్లలను అడిగినా పిలిచి చెప్పినా కానీ చెప్తారు. అడిగే వాళ్ళని పాపం అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్తారండి? ఆ ఆజ్ఞ ఏంటిది? కొంచెం సౌండ్ తగ్గించలేదు. ఆ ఆజ్ఞ ఏంటిది? దేవుడు చెప్పింది చేయకోకుండా నీకు అనుకూలమైంది చేస్తావు చూడు, అదంతా పాపమే. కదా, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానికి వ్యతిరేకంగా చేస్తావు చూడు, ఇంకా అదంతా కూడా పాపమే. అది ఏదైనా కానీ, అది ఏమైనా కానీ. ఏంటండి చెప్పాలా? అది ఏదైనా కానీ ఏమైనా కానీ ప్రభువారు ఇది చెయ్యొద్దు అని చెప్తే, లేదు నేను దాన్నే చేస్తాను అని నువ్వు అనుకొని చేస్తావు చూడు, అది పాపం. అది ఆజ్ఞ అతిక్రమం. అది దేవుని యొక్క మాట. చెప్పండి, మీరు దోమ తోలుతున్నారా లేకంటే నాకు అర్థం కాదు అంటున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇసులు కాదు ఏంటంటే, ఇక్కడ ఏం దోమలు లేవు. రాత్రి అయితే నిద్రపడక 1 గంట కాబట్టి కరెంట్ కట్ అయిపోయింది మా ఇంట్లో. పిల్లలందరూ లేచి పీపుగా ఉన్నాయి, ఇట్లా రాడి దోమలు కొడుతున్నాయి. నాకు అర్థం కాదా. దోమలు వచ్చేసి ఇంట్లోకి. ఇప్పుడు మీరు దోమలు తోలితే ఇక్కడ దోమలు లేవు చూసి చక్కగా ఫ్యాన్లు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఫ్యాన్ల కోసం ఎవరెవరో సహాయం చేశారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేరో కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాన్ కింద చక్కగా కూర్చొని ఏం చేస్తున్నాం? మీరు ప్రత్యేకంగా దోమలు ఇష్యూ కూర్చొని తోలొద్దండి, అవి లేవు. మాట కొంచెం నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ పక్క ఉండలు కూడా అర్థం కాకున్నట్టుగా మాట్లాడొద్దండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బోలో యేసు మహారాజ్కి యేసు రాజు అంటే చాలా మనకు హుషారు అవుతుంది. అంతే మరి ఆ హుషారు ఉండాలా. ఏమంటున్నాడు ఈయన? నేను చెప్పాను దానికి ముందు. ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం. నువ్వు బైబిల్ ప్రార్థన మందిరానికి వచ్చిన బైబిల్ తీసుకురాకుండా వస్తాడు, అది కూడా ఆజ్ఞ అతిక్రమమే. కొంతమంది స్టైల్గా బైబిల్ కూడా తీసుకుంటారు. రేపు ఆదివారం చెప్తాను వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా చెప్తారు. చెప్పాల్సిన బాధ్యత కాపురగా దేవుడు నా తలపైన పెట్టాడు. ఎలా పెట్టాడు? నా తలపైన పెట్టాడు, నా గుండెల్లో పెట్టాడు. చెప్పవలసిన బాధ్యత చెప్పి తీరాల్సిందే. చెప్పకపోతే దేవుని దృష్టిలో నేను దోషినవుతా. ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు ఇక్కడ 6 గంటలకు ప్రార్థన మనకు తెలుసు, వాస్తవం. 6 గంటల కరెక్ట్గా ప్రార్థన స్టార్ట్ అవుతుందని తెలుసు. అయినా మనం 6 గంటలకు రా అంటే ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా. ఉన్నారా లేదండి? ఉన్నారా? 6 గంటలకు నీకు ప్రార్థన అంటే టైం ఫాలో అవ్వాలా. క్రైస్తవులు అంటే మన జీవితాల్లో మనం ఒక మాట మనం గిరగీసామంటే ఆ గిరిలో కరెక్ట్గా మనం ఉండాలి అక్కడ. అప్పుడు ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు అయితే ఓకే. నీకు జీవితాంతం లేట్ అయిపోతే ఆ తర్వాత లేట్ అయిపోతావు. అంతేకండి. ఆలస్యాన్ని ఎంచుకోవద్దండి. కొందరు యేసుక్రీస్తు వారు రాకడా ఆలస్యంగా వస్తారని నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎట్లా ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే నిర్లక్ష్యం. వెళ్దాంలే, పాటలు మనం పోయేటప్పుడు 2 పాటలు పాడేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత నిదానంగా వాక్య సమయంలోకి వెళ్దాం అనేటువంటి నిర్లక్ష్యం కొంతమందికి. క్రైస్తవ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మనం చాలా టయాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి. అందుకే ఒకసారి మన ఎఫెసీ పత్రిక 15వ అధ్యాయం మాట చెప్తాడు. దినములు చెప్పండి, మీకు వచ్చిన బాగా తెలుసు. సద్వినియోగం ఉపయోగించుకోవాలి. ఇది వాస్తవం.
సమయం మనకి పోతే రాదని తెలుసు. అయినా కానీ మనం ఏం చేస్తామండి? సమయాన్ని పోగొట్టుకుంటా ఉంటాం. 6 గంటలకి ఎగ్జాక్ట్ టైం 6 గంటల కంటే 5:55 మందిరంలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటాను. తక్కువ. ఎటు రావాలని తీర్మానం తీసుకున్నా కదా, బిఫోర్గా వచ్చే. ఎటు మాత్రం వాస్తవం రావాలనుకుంటున్నాం. సరే, ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు, సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి 2 సార్లు లేట్ అయితే పర్వాలేదు అనుకోండి. సంవత్సరం అంతా లేటేనా? నెల అంతా లేటేనా? హల్లెలూయా. మీకేం తెలుసు? మా బాధ పక్కనే ఉన్నారు, ప్యాంట్ షర్ట్ తీసుకుని తగిలించుకుని వచ్చేస్తారు. మేము చాలా దూరం నుంచి రావాలి అని అనుకుంటున్నారు మీరు. ప్రైజ్ లార్డ్. ఆజ్ఞ అతిక్రమం. అతిక్రమంగా దాన్ని ఇప్పుడు కొంచెం నిదానంగా ఆగి చదవండి. ఆ 2 పదాలు. అతి తర్వాత క్రమం. అతిక్రమం. నువ్వు ఆజ్ఞ మీరితే, నువ్వు దేవుని మాట ధిక్కరిస్తే అతిక్రమం చేసినట్టు అనమాట. ఈ రోజుల్లో మనం చాలా మంది దేవుని బిడ్డలు అట్లాగే ఉంటున్నారు. చెప్పి సేవకులకు నోరు పోతామని దేవుడు కూడా సైలెంట్గా అయిపోయినాడు. కొన్ని సమయాల్లో దేవుడు మాట్లాడుకోకుండా 450 సంవత్సరాలు సైలెంట్ అయిపోయాడు. తెలుసా మీకు ఆ విషయం? ఎన్నిసార్లు చెప్పినా ఇశ్రాయేలు ప్రజలు ఇలా మాటిలా. ఇక దేవుడు ఏం చేసినాడండి? 1 కాదు 2 కాదు. మనకు బాగా ప్రేమించే వాళ్ళు 1 రోజు కానీ 2 రోజులు కానీ మాట్లాడకపోతేనే మన ప్రాణం తరలిపోతుంది. అవునా కదా? మన పిల్లలు హాస్టల్లో ఉండి చదువుతామని అప్పుడు లేకపోతే దూరంలో ఉండి ఉద్యోగం చేసినప్పుడు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేయకపోతే మన ప్రాణం గడగడగడ తనుకులాడుతుంది. అయ్యో ఏమైపోయింది, రాత్రంతా ఫోన్ చేయలేదే, పొద్దులంతా ఫోన్ చేయలేదే, 1-2 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకొని మన ప్రాణాలు ఎట్లా ఉంటాయి? ఊర్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేస్తాం. అలాంటిది దేవుడు 450 సంవత్సరాలు సైలెంట్ అయిపోయాడు. ఎందుకు? ఈయన చేసినటువంటి అతిక్రమం బట్టి, ఈయన చేసినటువంటి ఘోరమైనటువంటి పనులు బట్టి. ఎవరు? మీరు కాదులే, ఇశ్రాయేలు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ప్రజలని పేరు వాళ్ళకి. ఏం పేరండి? చెప్పాలి. అసలు ఏం పేరు? దేవుని ప్రజలైనటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు దేవుణ్ణే మాట్లాడేకుండా చేసేసారు. చూడండి. ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదండి దేవుడు? దగ్గరగా 450 సంవత్సరాలు మాట్లాడలేదు. అదంతా ఒక చీకటి కాలం. ఆ తర్వాత తిరిగి మత్తయి కాలం నుంచి ఆయన జన్మదినం గురించి, ఆయన ఎలా పుడతాడని చెప్పేసి కొంతమంది స్త్రీలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి చూపులో మరియమ్మని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్. మనము ప్రభు యొక్క మాట మీరకుండా ప్రభు చెప్పినట్టు మనం జీవిస్తాం అనుకోండి, అదే పెద్ద సమాధానం అండి. మనకు సమాధానం ఈరోజు ఎందుకు ఉండలేదంటే ప్రభు మాట మనం వినట్లా. హల్లెలూయా. మనం అందరం మంచోళ్ళమే. ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఒకరిని చూసి మీరు చెడ్డోడని చెప్పండి అంటారండి. ఒకవేళ వాళ్ళు చెడ్డోళ్ళు అయినప్పటికీ కూడా చెడ్డోళ్ళని మనం చెప్పం. ఎందుకంటే మన మంచి మనసు, మీ అందరికి మంచి మనసు ఉంది. చెడ్డవాళ్ళని చూసి కూడా మనం చెడ్డవాళ్ళని చెప్పం. చెప్తామండి అయ్యగారు? చెప్తామా? చెడ్డవాళ్ళని చూసి కూడా మనకు తెలిసినప్పటికీ కూడా అది నువ్వు చెడ్డవాడివిరా అని చెప్పి చెప్తామా? చెప్పం. ఎందుకంటే మనకు మంచి మనసు ఉంది. మనం చెడ్డవాడు అనే మాట ఎప్పుడైతే చెప్తామో ఆ ఎదుటి వ్యక్తి బాధపడతాడని మనం చెప్పం. వస్తున్నాం కదా? ఆ ఎదుటి వ్యక్తి బాధపడకూడదని, ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనసు కష్టపెట్టకూడదని, ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనసుకి గాయపరచకూడదని, వాళ్ళు చెడ్డవాడైనప్పటికీ కూడా, లేకంటే వాళ్ళు చెడు కార్యాలు చేస్తున్న వారైనప్పటికీ కూడా పొరపాటుకు తొందరగా ఏం చెప్పము? నువ్వు చెడ్డవాడు రా బాబు అని చెప్పి చెప్పము. ఎందుకు? మనం మంచివాళ్ళం కాబట్టి. అవునండి. మనం ఎవరే? చాలా చాలా మంచివాళ్ళం. ఎంత మంచివాళ్ళం అంటే అంత మంచివాళ్ళం మనం. ప్రభు చెప్తా ఉన్నటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి మాట ప్రకారం నువ్వు జీవిస్తే నీకు సమాధానం వస్తుంది. చాలా మంది ఆశీర్వాదం కావాలి అంటారు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు సమాధానం ఉండటం ఆశీర్వాదం అండి. ఆమె చెప్తారేమో అనుకుంటున్నా. కొంచెం గట్టిగా చెప్పండి. మనకి ఆశీర్వాదం కావాలంటే మన ఇంట్లో భర్త, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో అందరితో సమాధానంగా ఉంటా చూడు, అది ఆశీర్వాదం. అది ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. అది ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ అది రానటువంటి ఆశీర్వాదం. అది ఆ సమాధానం మనకు కావాలంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కలుగుతారు.
హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమం చేయడం వల్ల ఈ లోకంలోకి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? మరణం వచ్చింది. నువ్వు పాపం చేసిన వెంటనే చచ్చిపోతావని దేవుడు చెప్పాడు. మరి చచ్చిపోయాడు ఆదాము? చనిపోయాడండి. ఈరోజు మనం కూడా మనందరం కూడా కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా తప్పు చేస్తా ఉంటాం, పొరపాటు చేస్తా ఉంటాం. తప్పు చేసిన వెంటనే దేవుడు ఒకటే కత్తి తీసుకుని ఒక దెబ్బ కొట్టాలి. ఎవరు కూర్చొని ఈడెవరు ఉన్నాం, మనం నాతో పాటు సహా ఎవరు ఉన్నాం. ఆయన కృపామయుడు కాబట్టి, ఆయన కనికిరాపూర్ణుడు కాబట్టి, ఆయన కృప చూపించి వాత్సల్యత చూపించగలిగిన వాటిలో దీర్ఘశాంతుడు కాబట్టి ఇంకా మన మీద కృప చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి చప్పట్లు కొట్టొచ్చండి. ఆయన మన మీద కృప చూపిస్తా ఉన్నాడు. కృప విస్తరిస్తా ఉంది కాబట్టి ఇంకా పాపం చేస్తా ఉందామా? కృప మన మీద వెచ్చుగా ఉంది, అందుకని ఇంకా పాపం చేస్తా ఉంటామా? ఇంకా పాపంలోనే ఉందామా? ఒక మనిషి ద్వారా ఎలాగైతే మరణం వచ్చిందో, ఒకే మనుషుల ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు ఆ మరణం కావాలంటే ఒక వ్యక్తి రావాలి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని ఏం చేశాడండి? బలి అర్పించాడు. తను బలి అయిపోయాడు. ఆ చదువుదండి ఆ వచనం 21వ వచనం. అలాగే క్రీస్తునందు క్రీస్తు యేసునందు అందరూ బ్రతికింపబడుదురు, వారి వారి క్రమం చొప్పున, వారి వారి కాలంలో చొప్పున. ఇప్పుడు డేవిడ్ గారు ఉన్నారు, ఆయన ఎక్కుడికి పెట్టుకునేవారు మీరే గారు కూర్చోండి. ఇప్పుడు డేవిడ్ గారు వాళ్ళ అమ్మగారి యొక్క జ్ఞాపకార్థమైన కోడికలు మనం పెట్టుకుంటా ఉన్నాం. ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాగ ఎంతో మంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకంటే ముందు తరం వాళ్ళు దేవుని యందు నమ్మకం కలిగి బతికినటువంటి భక్తిని బట్టి, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి బతికినటువంటి విశ్వాసం బట్టి, నేను మరలా మీ అందరికీ ఒక మాట చెప్తాను చూడండి. క్రీస్తు యేసునందుండి మృతులైన మృతులు ధన్యులు. ఆమేన్. ఎవరెందు? క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మృతులైనటువంటి మృతులు ధన్యులు. ప్రభు కొరకు ప్రయాసపడి, ప్రభు యొక్క సువార్త కొరకు ప్రయాసపడి, ప్రభు కొరకు తమ సాక్ష్యాన్ని కాపాడుకొని, ప్రభు నామం నిమిత్తం నిందలు భరించి, అవమానాలు భరించి, ఈ లోక యాత్రను ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. వాళ్ళు ధన్యులు. నిజంగా మనం ఇప్పుడు మనకంటే వాళ్ళే ఎక్కువ ధన్యులండి. వాళ్ళు చాలా విశ్రాంతిలో, ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఘోరమైన కార్యాలు చూడుకోకుండా ప్రభు దగ్గర విశ్రాంతిలో వాళ్ళు ఉన్నారు. ఒకరి జన్మదినం కంటే మరణదినం వేరైంది అంటున్నాడు. సంతోషించి ఇంటికి వెళ్ళేదానికంటే కూడా దుఃఖంతో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళమంటాడు. కొంతమంది అంటారు, దుఃఖం ఇంటికి కూడా నాకు చెప్పలేదుగా, నేను ఎందుకు పోతా అంటారు. ఇప్పుడు వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక సావు ఏర్పడింది. అప్పుడు మనం పిలిచాలండి? చెప్పండి, పిలిచాలా? పిలుచుకుపోయినప్పుడు కూడా వెళ్ళాలి. ఆనందంగా ఉన్న ఇంటికి వెళ్ళడం కంటే కూడా ప్రలాపించి ఇంటికి వెళ్ళటం మేలు. హల్లెలూయా. నేనేం చెప్తుంటే ఆజ్ఞను మనం మీరకూడదు. ఆజ్ఞ ఏంటి? చాలా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకసారి ఆ ఎలిజబెత్ జక్కయ్య గురించి మీరు చూసుకుంటే వాళ్ళు లూకాసు వార్తలో ఉంటారు. ఒకసారి వద్దండి అక్కడికి. లూకాసు వార్త 8వ వచనం, 1వ అధ్యాయం. దేవుని యొక్క యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని యొక్క యాజక ధర్మము జరిగించుచుండగా వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకున్నారంట. ఒక భార్య భర్తల గురించి చెప్తున్నాడు దేవుడు. చూడండి,
లూకా గారే కదా, లూకా గారు ఒక వైద్యుడు. ఈయన ఒక యూదుడు కాదు, ఈయన ఒక డాక్టర్. ఈ డాక్టర్ గారు ఒక కుటుంబాన్ని గురించి రాస్తున్న, ఇద్దరు భార్యాభర్తల గురించి రాస్తున్న మాట ఏం తెలుసా? వీరిద్దరు కూడా సకల విధములైనటువంటి, బాగా జాగ్రత్తగా గమనించండి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి యవనస్తులారా, వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా, ముసల ప్రాయం వచ్చినప్పటికీ కూడా ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలో దేన్ని కూడా వాళ్ళు మీరలేదంట, పాటించుకోకుండా వదిలిపెట్టలేదంట. ఏమంటున్నారండి? సకలమైన ఆజ్ఞల చొప్పును, న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా ఉన్నారు. దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? నీతిమంతులుగా ఉన్నారంట అండి. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? ఎవరికి సమాధానం చెప్పవద్దు. నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతరాత్మతో నువ్వు అడిగితే, నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. వారిద్దరు కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటండి? నీతిమంతులుగా ఉన్నారు. యేసు ప్రభు వారు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటున్నాడు. కానీ వీళ్ళిద్దరి గురించి చెప్పబడుతున్నటువంటి మాట చూడండి, ఏమన్నారు? దేవుని దృష్టికి, ప్రభువు దృష్టికి, పరలోకముల దృష్టికి ఎలా ఉన్నారంట? నీతిమంతులుగా ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? వాళ్ళ దగ్గర 4 కార్యాలు ఉన్నాయండి. ఎలిజబెత్ జక్రీ గారి దగ్గర ఒకటేమో సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుస్తున్నారు, రెండోది న్యాయ విధుల చొప్పున నడుస్తున్నారు, మూడవది నిరపరాధులుగా ఉన్నారు, నాలుగోది దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఈ 4 కార్యాలు మనలో ఉంటే ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా దేవుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకొని ప్రభువు చిత్తం, ప్రభు ప్రణాళిక నెరవేర్చడానికి ఒక కుమారుని వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు వారు అంటాడు యోహాను గురించి, ఏమన్నా తెలుసా? స్త్రీలు కనిన వాళ్ళందరికంటే కూడా యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు అంటాడు. ఎందుకు తెలుసా ఆ మాట్లాడు? తెలుసండి, ఎలిజబెత్ జక్కయ్య అంతగా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. హల్లెలూయా. చప్పటి పడుతున్నా తెలిసి. అబ్రహాము యోహాను కంటే గొప్పవాడా కదా? మీరు చెప్పాలా? అబ్రహాము గొప్ప, యోహాను గొప్ప అంటే ఎవరు గొప్ప అంటాం? ఎందుకు? అబ్రహాము విశ్వాసం అలాంటిది. 100 సంవత్సరాలు బిడ్డనిచ్చినా కానీ తిరిగి నా దగ్గర బలి అర్పించడానికి రాయ అంటే తీసుకొని వచ్చాడు. మరి అబ్రహాము గొప్ప, యోహాను గొప్ప అంటే ఎవరు చెప్తాం? కానీ అబ్రహాము యొక్క తల్లిదండ్రులు నీతిమంతులు కాదు. వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున నడుచుకున్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని యొక్క మాటల ప్రకారం, మాటలాగా వాళ్ళు జీవించినటువంటి వాళ్ళు కాదు. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎలిజబెత్ జక్కయ్య దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించారు కాబట్టి స్త్రీలు కలిగిన వాళ్ళందరికంటే కూడా యోహాను గొప్పవాడు. ఆయన ఆదిము ఆయనే, అంతము ఆయనే. ఆయనకి సమస్తం తెలుసు ఎవరు గొప్ప అని. మోషే కంటే కూడా గొప్పవాడు ఎవరండి? మునుకోవద్దని కొంచెం గట్టిగా చెప్పండి. యోహాను ఎవరికంటే గొప్పడంట? అసలు యేసు ప్రభు ఆ మాట చెప్తా ఉంటే, రేపు పొద్దున పరలోక రాజ్యాలు నా పేరు కూడా ప్రభా, భూలోకలు నీకు సేవ చేశాడు, మెత్తివురా నీ కోసం పునాదులు భూమి పుట్టడానికి ముందు నుంచే నీ కొరకు నేను దిగి రాజ్యం పెట్టిన ఇల్లు నీదే పాటే నాకు ఎంత ఖుషి అవుతుంది ఏసై చెబుతుంటే. అప్పుడు మీరు అందరూ పరలోకం ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారండి? చప్పట్లు కొడతారు. ఆమె అట్లా మాస్టర్ గారు పరలోకంలో మనందరం ఆడే ఉంటాం, ఉండాలి. గాడి తప్ప ఇంకేడికి వెళ్ళకూడదు. మనం 2 స్థానాలు ముఖ్యం. ఒకటి పరలోకం లేకపోతే భూలోకం. చెప్పండి మరి. ఉంటే పరలోకంలో ఉంటాం, లేదంటే ఏంటండి ఏం మాట్లాడతారు? ఉంటే పరలోకం. ఇక అక్కడ లేవన్నాం అనుకో
మనందరూ పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ దేవుడు మన ప్రెసిడెంట్ అయ్యి గారిని జాన్ సార్ పిలిచాడు అనుకోండి, ఎవరికి చెప్పినా పిలిచాడు అనుకోండి, ఆయన చూసి దేవుడు అంటాడు, చక్కగా నా భూలోకంలో ఉన్న సంఘాన్ని కొంచెం భద్రంగా కాపాడేవో, నీకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం రా అని చెప్పేసి పిలుస్తుంటే మనందరం పరలోకంలో ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం? పట్టొచ్చాడు సంకట్. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత వాళ్ళ పరిమాణం కొద్ది వాళ్ళ కొలత వచ్చిస్తూ ఉంటాడు. అది వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోతున్నప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంది. ఆమేన్. ఈ పరలోకం గురించి మీరు బాగా ఆలోచన చేసుకుంటే పరలోకం అంత ఆనందం ఉంటుందంటే అంత సంతోషం ఉంటుంది. మన గురి ఎప్పుడు పరలోకమే. పైన వాటినే చూడండి అంటున్నాడు. ఎక్కడ ఏంటి అంటే పైనే మన గురి. ఆకాశం వైపే, ఆకాశంలో దేవుడి సింహాసనం అక్కడికే మన గురి. భూలోకం వైపు చూడొద్దండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడే అయిపోతుంది. ఇక్కడ మీకోసం ధనాన్ని కానీ సొమ్మును కానీ ఏమి కూర్చుకోవద్దండి. మీరు పరలోకంలో సమకూర్చుకోండి. హల్లెలూయా. మనందరం పరలోకానికి వెళ్ళాలా. నా గురి, నా ఆశ లేదు. ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా చిన్న పిల్లలతో సహా ప్రభు ఏ రోజు వస్తాడో మనకు తెలియదు. సువార్తమ్మ గారేనా ఆమె పేరు? దేవుడి గారు, మీ అమ్మగారి పేరు సువార్తమ్మ గారేనా? కమ్మగా దేవుని యొక్క రాజ్యంలో ఉండింది. ఆమెను అక్కడ చూడొచ్చు మనం. ఇక మన సంఘం నుంచి ఎన్నో నేనండి వాళ్ళందరూ అక్కడ చూద్దాండి. చూద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం కూడా వరుసలో క్రమంగా వెళ్తాం. జకరియా, ఎలిసబెతు వాళ్ళ కుమారుడు యోహాను గురించి, ఈ లోక రక్షకుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తును వరిస్తున్నటువంటి సాక్ష్యం. స్త్రీలు కనిన వారందరికంటే ఈ లోకంలో చాలా మంది స్త్రీలు బిడ్డలు కన్నారు, పురుషులు కన్నారు, స్త్రీలు కన్నారు. వాళ్ళందరికంటే కూడా యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకు గొప్పవాడు అంటే ఎలిసబెతు, జకరియా ఇద్దరు కూడా నిందారహితులుగా ఉన్నారు. జకరియా, ఎలిసబెతులు కూడా దేవుడి యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారు. అది మన దగ్గర ఎదురు చూస్తుంది. ఈరోజు దేవుడు ఆ 4 కార్యాలు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. అలా మనం జీవించామనుకోండి, అలా మనం బ్రతికేమనుకోండి, యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణం నుంచి తిరిగి పునరుద్ధరణ లేచాడో, క్రీస్తునందు మనం కూడా మరణిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి మనం కూడా మరణిస్తే ఒక దినం ఖచ్చితంగా ప్రభుతో పాటు లెగుస్తాం. ప్రభు మనం లేపుతాడు. విశ్వాసం మనకు అంతే. కరెంట్ మీరు ఎవరైనా చూసారంటే, కరెంట్ ఏసారి లైట్ వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతా ఉంటే నీ మైండ్లో పడుతుంది, నీ చేతిలో పడుతున్న మైక్ కూడా కరెంట్ ద్వారా వచ్చింది, ఎంత జరుగుతూ ఉంటే నీకు కళ్ళు ఏమైనా ఉన్నాయా లేవా అన్నట్టుగా చూస్తున్నారు కదా. అంటే కరెంట్ మనకు కనబడుతుంది కదా, ఎరుగుతుంది కాబట్టి కనబడుతుంది. ఒక దాని దగ్గర పోయి కొట్టుకోవాలని చూస్తే లైట్ దూరం నుంచి మనం ఒక చిప్ చేస్తే ఎరుగుతా ఉందంటే మనకు తెలుసు. ఆ కరెంట్లో ఎన్ని రకాలుగా అది వెలుగు, ఆ యొక్క శక్తి లేదంటే ఆ పవర్ జనరేట్ అవుతుందో మనకు తెలియదు. ఈరోజు మధ్యాహ్నం వచ్చి కొంతమంది రెడీ చేసిపోయారు. ఆ వైర్ చూస్తుంటేనే భయం వేసింది. అంతలా ఉంది ఆ వైర్. అది దాంట్లో వైర్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన వైర్ ఉంది. అన్ని వైర్లు తీసుకొని ఒకే దాంట్లో కనెక్షన్ పెట్టాడనుకోండి, కరెంట్ రాదు. కొన్ని వైర్లు కొన్ని వాటికి పెట్టాలి. కొన్ని వాటిలో కొన్ని పవర్ జనరేట్ అవుతుంది. ఆమె దాంట్లో ప్లస్లు మైనస్లు ఉన్నాయంట. నాకు తెలియదు, కరెంట్ గురించి తెలిసిన వాళ్ళు కొద్దిగా చెప్తారు. దాంట్లో ప్లస్లు, కొంతమంది ఎవరికైనా ఆడపిల్ల పుడితే చాలు, ఇంకా వీళ్ళే లెక్క వేసుకునేది. ఆడపిల్ల పుడితే అందుకు చెప్పండి, ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆడపిల్ల పుడితే మా ప్రభు చెప్పాడా? దేవుడు ఏడని చెప్పాడండి. ఏమన్నాడు యేసు ప్రభు? దేవుడు ఏమన్నాడు? గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం అన్నాడు. బహుమానం ఎవరు? ఆడపిల్ల బహుమానం. బహుమానం ఎవరికి ఇస్తాం? ఇది చెప్పాలండి. మనం చాలా ఎవరినైనా ప్రేమిస్తామో, చాలా ఎవరి మీద మనకు ప్రేమ ఉంటుందో, లవ్ ఉంటుందో, వాళ్ళ కోసం బహుమతి తీసుకెళ్తాం. యేసు ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఆడపిల్లని బహుమతిగా ఇచ్చాడు.
బహుమానం, యెహోవా ఇచ్చే బహుమానం. నాకు బహుమతి నీకు, నువ్వు మైనస్ అని చెప్తున్నావు ఏంటి? నీ నోరు నువ్వు సైతం మాట్లాడు. ఏ మాటలో మీకు చెప్పండి, ఏ మాటలో? సైతం మాటలో మాట్లాడుతున్నావు. సైతం ఆ రోజు మాట్లాడేది నేను ఎప్పుడు మాట్లాడాలి. అప్పుడు ఎప్పుడు చూసినా కానీ సార్ మీ బహుమతులు ఎలా ఉన్నారు సార్, లేకపోతే కనబడినప్పుడు ఏమంటాడు సార్ మీ మైనస్లు ఎలా ఉన్నాయి సార్. వాళ్ళు మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు పొడిచేదానికి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. ఎందుకంటే ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు. హల్లెలూయా. ఆ బహుమతిని ఎందుకు నిజంగా చూడండి, చాలా వరకు చూడండి ఆడపిల్లలే తల్లిదండ్రులను చూస్తారు. అట్లా లోపల చెప్తావు ఆడపిల్లలే మరి మీరు చూస్తారో చూడండి, నాకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, ఇంకా గురించి తెలుసుకుంటున్నాను. ఆడపిల్లలే వీళ్ళు దేవుని స్తోత్రం కలిగి దేవుడిని ఆశీర్వదించిందిగా. ఈ ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు కానీ అత్త మామూలు చూడరు. అర్థమైందా? ఈ ఆడపిల్లలు ఉన్నారే తెలుసు, చాలా తెలుసు. ఏం చేస్తారు? కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు, నేను కాదంటలా. ఆ కొంతమంది అంటే మన క్రైస్తవులే. చెప్పండి కొట్టచ్చుగా. ఆ క్రైస్తవులు ఎవరంటే మీరు క్రైస్తవులు కాదా? అమ్మలారా మీరు క్రైస్తవులు కాదా? మరి మీ గురించే కదా చెప్తుంది. మీ గురించి మీరే క్లాప్ కొట్టుకోకపోతే ఎట్లా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. జక్కరయ్య ఎలిజబెత్ లాగా మనం కూడా ఇంట్లో భర్త భార్య చెప్పబడినటువంటి 4 కార్యాల ప్రకారం మనం జీవించినట్లయితే మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నిశ్చయం అండి, ఇది నిశ్చయం, ఇది వాస్తవం. కాబట్టి సువార్తమ్మ గారిని మనం ఒక దినం పరలోకంలో కలుసుకుంటాం. డేవిడ్ గారు ఆమె మీకోసం ఎంతో ప్రార్థన చేసేది. ఆయన చూసిన వెంటనే నేను హిందీ అని అనుకున్నాను. నాకు నిన్న తెలిసింది, నిన్న వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు చెప్పినాడు థామస్ గారు, ఆయన హిందీ ఆయన కాదు సార్, తెలుగు ఆయనే, కానీ ఆయనకి మన తెలుగు రాదు అని. ఏం స్తోత్రం. చాలా మంది నన్ను చూసి కూడా తెలుగు అనుకోరు, తమిళుడు అనుకుంటారు. అట్లాగే నేను ఆయన చూసుకొని హిందీ ఆయన అనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా చాలా మంది అనుకుంటా ఉంటారులే, అది వేరే కదా, అనుకున్నారు అనుకోరు తెలియదు. కానీ కొంతమంది కొంత రూపాలు చూసేలాగే మనం వెంటనే ఏం చేస్తామండి, ఏం చేస్తాం, ఒక అంచనాకు వస్తాం. మీరు గమనించండి, నిజంగా ఆయన తెలుగు ఆయన ఉన్నాడు సార్. ఒకసారి లేచి మీరు మీకు పరిచయం చేయడం అవసరం లేదు, నా కోసం ఒకసారి ముందుకు రండి సార్. డేవిడ్ గారు ఒకసారి ముందుకు రండి సార్, నా కోసం రండి సార్. వాళ్ళ కుమారుడు ఉన్నాడు ఒక ఆయన, మీరు బాగున్నాడా? ఏమంటే పిలిచండి ఒకసారి పిలిచండి సార్. ఆ పిల్లోడు చాలా సుఖంగా ఉన్నాడండి నిజంగా. చప్పటి అలాంటి వాళ్ళు ఉండాలి. పాప పిల్లల ముందు వచ్చింది. ఇది ఏమైంది? బహుమతి. థ్యాంక్ యూ. ఈ బహుమతి పిలవకపోయినా వస్తాయండి. ఆ అట్రాక్షన్, ఆ ఆకర్షణ ఆడపిల్లలు తండ్రి మీద ఎప్పుడు చూపుతూనే ఉంటుంది. ఆమేన్. వెరీ గుడ్. ఆ పిల్లోని మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడంటే కరెంట్ తీగగానే షాక్ కొడితే ఎలాగా మందిరం ఉందో అభివృద్ధి ఉంటుంది. నాకు నిజంగా 2 రోజులు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడే ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే నిజంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఖచ్చితంగా పెరుగుతూస్తే దేవుడు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. నిజం. అందుకే దేవుడు సమవేత కూడా అందుకే దేవుడు మాట్లాడింది. ఎందుకు మాట్లాడాడు? ఆయన సంఘం విషయంలో, పనుల విషయంలో చాలా ఆసక్తిగా ఉండేవాడు. పిలిచిన వెంటనే ఏ దగ్గరికి ఎందుకు పరిగెత్తాడు తెలుసా? ఆయన ఎప్పుడు ఏ పని చెప్తాడా అని ఆ ఆసక్తితో ఉండేవాడు అనమాట. అందుకు దేవుడు మాట్లాడింది. హల్లెలూయా. సంఘంలో ఇలా ఉండాలా? అయినా నా తెలుగు అర్థమవుతుందైనా బాబు, నా తెలుగు అర్థమవుతుందా? బాగా పెంచండి డేవిడ్ గారిని, బాబుని. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ బిడ్డ కోసం మీరు బాగా ప్రార్థన చేయండి. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక స్థానం వచ్చిన తర్వాత దేవుని కొరకు ఇంకా అనేకమైనటువంటి దేవుని పరిచయం చేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు చూస్తూనే ఉన్నారు, వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు. మన పిల్లలు దేవుని మందిరంలో దేవుని కార్యాల విషయంలో చురుగ్గా ఉన్నారు, దేవుని విషయాల్లో చురుగ్గా ఉన్నారు. సాధారణ కార్యాల్లో
దూరంగా ఉండాలి. అలాగ మనం మన పిల్లల్ని ఉంచుకోవాలి. ఆమె యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? ఒకరి ద్వారా మరణం వచ్చింది, ఒకరి ద్వారా పునరుద్ధానం. మనం అందరం మరణిస్తాం. మరణించిన తర్వాత మరణించిన తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు పరలోకంలో ఆయన దిగేసి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఒక సంఘటన జరుగుతుంది. బోరలు ఊదపడతాయి. ఏమనబడతాయండి? బోరలు దునియా పడుతుంది. క్రీస్తు యేసునందున్నటువంటి మృతులు మొదటగా దిగుస్తారు. ఆ తర్వాత సజీవంగా ఒకవేళ మనం బతికే ఉంటే ఈ శరీరం ఇలాగే ఉండి మరురూపాంతరం, అంటే రూపాంతరం చెందుతుంది. అలాగే ఆత్మ అలాగే వెళ్ళిపోతుంది. మనం ఇలాగే వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని స్తోత్రం. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాం. అయితే అందరూ కూడా తల ఉంచుకొని మనందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ఆదాము వల్ల పాపం వచ్చింది. ఎలా వచ్చింది? ఆజ్ఞ అతిక్రమం. ఎలిజబెత్ జకరియా వాళ్ళు చెబుతున్నారు, సకల విధమైన ఆజ్ఞ చొప్పున, న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా ఉంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఈరోజు ప్రభు వారు మనల్ని చూసి కూడా ఈ విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ఈ విధంగా ఉంటే మనము ఒక ఆశీర్వదించబడినటువంటి సంతతిని, దేవునికి ఇష్టమైనటువంటి సంతతిని మనం ఈ భూలోకంలో పెంచడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. హల్లెలూయానికి స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో బ్రతికి అనేక సంవత్సరాలు జీవించే వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఒక దినమున ముందో వెనకో మనందరం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళాల్సిందే, లేదా ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళాల్సిందే. ప్రభు సన్నిధిలో మనం బతికేటువంటి బ్రతుకు చాలా చాలా పవిత్రంగా ఉండాలి. ప్రభు వస్తే ఆయనతో పాటు ఆ మధ్యాకాశంలోకి ఆ దూతలతో కూడా ఆ పరలోక రాజ్యానికి ఎత్తబడేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన రాకడ ఏ సమయం వస్తుందో, ఏ దినం వస్తుందో తెలియదు. కాబట్టి సంగమా మనం సిద్ధపరచుకున్నాం. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ సమయం, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాదరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, పాదరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకో నేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, మిత్రమా కళ్ళు తెరుచుకో నేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. అందరం కలిసి పాడదామా? పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం విడిపోతుంది. మరొకసారి, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది
వాడిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. ప్రభువా, ఈ లోకంలో మా జీవితం పువ్వు లాంటిదయ్యా, ఈ లోకంలో మా బ్రతుకు గడ్డి లాంటిదయ్యా. అది ఏ దినము రాలిపోతుందో, ఏ దినం వాడిపోతుందో మాకు తెలియదయ్యా. అది వాడిపోయి రాలకపోక ముందేనైనా నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చుకోనయ్యా. నీకు అనుకూలమైన వారిగా మనం మార్చుకోనయ్యా. మాలో ఇంకా నీకు అయా ఇష్టమైనటువంటి చిన్న చిన్న కార్యాలు ఉంటే మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రభా, మనం పరిశుద్ధపరుస్తున్నాండి ప్రభా. అయ్యా, ఆదాము నుంచి మరణం వచ్చింది, అతిక్రమం వేయడాన్ని బట్టి, పాపమును చేయడాన్ని బట్టి, ఆజ్ఞ వేయడాన్ని బట్టి ప్రభా, మా జీవితంలో మేము కూడా ఎక్కడైనా పొరపాటుగానైనా అయ్యా, మేము ఎక్కడైనా నీ ఆజ్ఞని విని వాళ్ళు క్షమించండి ప్రభా. అయ్యా, ఒకరి వల్ల మరణం ఎలాగ వచ్చిందో నీ వల్ల పునరుద్ధానం వచ్చింది మేము నమ్ముతున్నాం ప్రభా, మేము విశ్వసిస్తున్నామయ్యా. తండ్రి, మమ్మల్ని మీ బిడ్డలుగా కుమార్తెలుగా అయ్యా చేసుకున్నందుకు నీకు వందనాలు చెప్తున్నాను ప్రభా. తండ్రి, మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి శుద్ధిస్తున్నాం. విశేషంగా ప్రభా, ఈ రోజు కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ ప్రభా మీ చేతికి అప్పచెబుతున్నాను ఆయన. ఈ రోజు నాయన ఈ యొక్క ఆదరణ కూడికను ప్రభా, ఈ జ్ఞాపకాలను కూడికను ప్రభా అయ్యా పెట్టుకున్నటువంటి కుటుంబాన్ని అయ్యా, డేవిడ్ గారిని, తన సతీమణిని, తనకి ఇచ్చినటువంటి ప్రభా బిడ్డలను ప్రభా మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. ఆ బిడ్డలు కూడా ప్రభా నీ కొరకు సత్యం కొరకు నిలబడిన ఆయన సాక్షాత్తంగా బదులైన కృప చూపిస్తున్నాండి. మా సంఘాన్ని, సంఘంలో విశ్వాసులను, సంఘ పెద్దలను, కమిటీ మెంబర్లను ప్రభా ప్రతి వారిని మీ చేతికి అప్పచెబుతున్నాం ప్రభా. మీ కృపను, మీ దయను ప్రభా మమ్మల్ని ఎవరిని ఎన్నడూ విడిచిపోనియొద్దును ఆయన. మీ కృపలో ప్రభావం కాచి కాపాడుతున్నాడు అయ్యా. రాబోతున్నటువంటి 11వ తారీఖు ఆదివారం దినాన ప్రభా జరుగుతున్నటువంటి నైనా ఆ యొక్క ఎలక్షన్ వరకు మేము ప్రార్థన చేస్తున్నా. సమాధానకర్త అయినటువంటి దేవుడు, సమాధానమైన కార్యాలు ప్రభా మీ సంఘంలో మీరు ఏర్పాటు చేస్తున్నట్టు తండ్రి నీకు వందనాలయ్యా. సంఘంలో ప్రభా మంచి కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, సంఘ అభివృద్ధి కొరకు అయ్యా పాటుపడగలిగిన వాళ్ళ ప్రభా అయ్యా మీ నామ నిమిత్తం, మీ సంఘం కొరకు ప్రభా మీరు తీర్మానించిన కార్యాలు ప్రభా సమాధానంగా జరగడానికి సహాయం చేస్తున్నట్టు తండ్రి నీకు వందనాలు. ఈ కృప మాకు తోడుగా ఉంచమని ఈ రోజు నడిపించినటువంటి బిడ్డను మీ చేతికి అప్పచెప్పుకుంటూ మేము తిరిగి వెళ్తున్నప్పుడు ప్రభా మీ కృపతో అయ్యా మీ సమాధానంతో తిరిగి వెళ్ళి కృప దయచేస్తున్నామని యేసుక్రీస్తు నామం పైన ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించి అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. మమ్మల్ని శోధనలోకి దేకాకి నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క దీవెన, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇది కూడి మన అందరికీ, ఈ లోకమైనటువంటి పరిశుద్ధులకును, నీతిమంతులకును, ఆయన సేవ చేస్తున్న సేవకులకును, విశేషంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ ఈ రోజు ప్రార్థన కోరిక పెట్టుకున్నటువంటి డేవిడ్ గారి కుటుంబానికి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.